తీసుకురావాలి, ఆర్థికంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మత్స్యకారులు ఎక్కడ చెరువున్నాయో ఆ చెరువులో నీళ్లున్న దగ్గర ఖచ్చితంగా చేపలు వద్దాలనేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ ఇచ్చేసినటువంటి మా ఫిషర్స్ సంబంధించిన చైర్మన్ మెట్టుసాయి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నిర్మలక్క గారికి, అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, సంతు గారికి, నగేష్ గారికి, మా సిద్ధు గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 1,64,000 చేపలు ఈరోజు మహబూబ్ సాగర్ చెరువులో సుమారు 350 ఎకరాలైనటువంటి చెరువుల పట ఈ 1,64,000 చేపలు వదలడం వల్ల మా మత్స్యకారుల యొక్క జీవితంలో కూడా వెలుగు తీసుకురావాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8,000 కోట్ల టన్నుల ఈరోజు చేపల ఉత్పత్తి అనేటువంటి జరుగుతున్నది. అదేవిధంగా మన సముద్రంలో తీసుకుంటే 45 లక్షల చేపలు పట్టేటువంటి అవకాశం ఉంది, కానీ 16 లక్షల టన్నులు మాత్రమే పట్టేటువంటి పరిస్థితి. ఈ చెరువులు, కుంటలు అవన్నీ తీసుకుంటే 35 లక్షల టన్నుల వరకు పట్టేటువంటి అవకాశం ఉన్నది. చేపల ద్వారా చాలా మందికి తెలుసో తెలియదు, కానీ చేప ద్వారా ఒక అద్భుతమైనటువంటి నూనె తయారైతే ఆ నూనెతో గుండెకి సంబంధించినటువంటిది కూడా ఒమేగాకి సంబంధించినటువంటి ఫ్యాటీ యాసిడ్ కూడా లేకుండా మన గుండెపోటు రాకుండా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి దాన్ని కూడా మన చేప మందు పనిచేస్తుంది. దీంతో చేప ఎముకలతో కూడా ఎరువులు తయారు చేసేటువంటి అవకాశం ఉన్నది. చేపలతోని చెప్పులు కానీ బూట్లు కానీ తయారు చేసేటువంటి అద్భుతమైన విధానంలో చేప అనేటువంటిది నిజంగా చెప్తున్నా కదా, మనిషి ఆరోగ్యంగా చేసేటువంటి గొప్ప ఇది ఉన్నటువంటి సంపదనే మన చేప సంపద. కనుక దానికి మా సంఘానికి సంబంధించినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ కూడా ఒక కుటుంబం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా అందరం కూడా సమిష్టిగా పంచుకొని రాబోయే రోజులు అందరం కూడా మంచి ఉన్నత స్థాయికి రావాలనేటువంటి దాని మీద విచ్చేసినటువంటి మా సాయి గారికి, మా నిర్మలక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఎల్ల వేళలా మా మత్స్యకారులు అంటే ఆయన కూడా మా మత్స్యకారులు ఒక కుటుంబ సభ్యులు లేకుంటున్నటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మత్స్యకారులకు ఏ ఇబ్బంది జరిగినా కూడా నేను ఎల్లవేళలా ఉండాలనేటువంటి దాని మీద మత్స్యకారులు ఎప్పుడు కూడా గుండెలు పెట్టుకున్నటువంటి కుటుంబమే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి, మా నిర్మలక్క గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ కట్ట మైసమ్మని కోరుతున్నా, రాబోయే రోజులు ఎవరైతే కట్ట మైసమ్మ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి పసుపు కుంకుమేశ్వరులు అందరూ కూడా శుభం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రాజకీయ పదవులు కూడా మంచిగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. చెరువు నమ్ముకున్న వాళ్ళు, ఈ చెరువు నీళ్ళు నమ్ముకున్న వాళ్ళు, చేపలు నమ్ముకున్న వాళ్ళు ఇప్పటివరకు అందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి వస్తారు, ఇంకా ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ అద్భుతమైన వీళ్ళు పాదం పెట్టినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కూన సంతు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై మత్స్యకారులు.